కథలో నాయకుడు ఎంత ముఖ్యమో ప్రతి నాయకుడు అంతే ముఖ్యం. ఆ రెండు పాత్రలు సమూజులైతేనే ఆ కథనం ప్రేక్షకులను రక్తి కట్టిస్తాయి. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి బాహుబలిలో బల్లాల దేవగా మన ముందుకు పరిచయం కాబోతున్న దగ్గుబాటి రానా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ సినిమాలో తన ఆహార్యం కానీ తన పాత్ర కానీ ఎలా ఉంటుందో అనేది తను అడిగి తెలుసుకున్నా. హాయ్ రానా. హలో అండి. రామాయణంలో రావణుడు, మహాభారతంలో కర్ణుడు, అదేవిధంగా బాహుబలిలో బల్లాల దేవ అని చెప్పుకుంటున్నారు. ఆ బల్లాల దేవ పాత్ర కోసం దగ్గుబాటి రానా ఎంత కష్టపడ్డాడు, 3 ఏళ్ల పాటు శ్రమించినటువంటి ఈ సినిమాలో తనకు ఎలాంటి గుర్తింపును వస్తుంది? ఖచ్చితంగా ఇది కొన్ని సినిమాలు ఉంటాయండి, అవి చరిత్రలో మిగిలిపోయే సినిమాలు అవుతాయి. అండ్ బాహుబలి ఖచ్చితంగా అలాంటి సినిమాని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ఒక రామాయణంలో ఒక రావణాసురుడు, మహాభారతంలో దుర్యోధనుడు, ఇలాంటి పెద్ద పెద్ద ఎపిక్ సినిమాలకి ఎపిక్ విలన్స్ ఉంటారు. అండ్ ఇప్పుడు మీరు ఒక టైంలో ఎన్టీ రామారావు చూస్తే దానవీర సూరకర్ణలో దుర్యోధనుడు మనకి ఈ రోజు వరకు గుర్తుంది. ఆ డైలాగులు కానీ ఆయన చేసే విధానం కానీ, రావణాసుడు వేశారు ఆయన. సో ఇలాంటి గొప్ప పాత్రలు ఆయన చాలాసార్లు వేశారు. బట్ అక్కడి నుంచి ఒక 25 ఇయర్స్గా మనం ఇలాంటి పాత్రలు ఇలాంటి సినిమాలు చూడలేదు. అండ్ ఒక చిన్న పోర్షన్ మనం మాదేర్లో చూడడం జరిగింది. బట్ ఇలాంటి సినిమాలు రేర్ అవడంతో ఐ థింక్ బాహుబలి ఈస్ కమ్ బ్యాక్ విత్ దట్ ఫుల్ ఫోక్లోర్ ఫిల్మ్, ఫుల్ ఫిక్షనల్ ఫిల్మ్ అండ్ ఒక వార్ ఫిల్మ్ ఇది. అండ్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను బాంబేకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఈ సినిమా ఇప్పుడు మనం ఎలా దానవీర సూరకర్ణల తర్వాత మనం సినిమాలు చూడలేదు, బాంబే వాళ్ళు ఒక ముఘల్ ఆజం తర్వాత వాళ్ళు ఇలాంటి యుద్ధ సినిమా చూడలేదు. అండ్ ఈ టైంలో ఇలాంటి సినిమా ఒక తెలుగు నుంచి వెళ్ళిన ఒక ఇండియన్ ఫిల్మ్ కంప్లీట్లీ, అంటే మీకు హిందీలో కానీ తమిళంలో కానీ మలయాళంలో కానీ అన్ని 3 స్టేషన్స్లో పెద్ద రిలీజ్ అవుద్ది. సో ఇట్స్ డెఫినెట్లీ మన తెలుగు మార్కెట్ని అనేది పెంచుద్ది. అండ్ ఇలాంటి జానర్లు తెలుగులో ఇంకెక్కువ రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇండియానే కాదు, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులే కాకుండా మొత్తం ఇండియా వైడ్ కానీ వరల్డ్ వైడ్ కానీ ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నారు. అంతే మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఈ సినిమాలో రాజమౌళి మలిచిన విధానం, మీ పాత్ర కోసం ఎంత కష్టపడ్డారు? ఒకటండి, అంటే ఈ సినిమా మేము 3 ఇయర్స్గా మేము చేస్తున్నాం, కానీ రాజమౌళి గారికి ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఆయన సినిమా ఆయన మైండ్లో తీస్తారు ఆల్రెడీ. సో అంటే ఆయన చాలా క్లారిటీతో వచ్చి చేసిన సినిమా ఇది. సో దాంతో అంటే వి జస్ట్ హ్యాడ్ టు ఫాలో హిమ్ అండ్ దిస్ హ్యాపెండ్. ఈ సినిమాలో బాహుబలి పాత్ర ఎంత ముఖ్యమో బల్లాల దేవ పాత్ర కూడా అంతే ముఖ్యం. ఆ పాత్ర కోసం రానా ముందు నుంచే గుర్రపు స్వారీలు కానీ అవి కానీ ఫిట్నెస్ పెంచుకోవడం కోసం బాగా కష్టపడ్డాడు. ఆ సందర్భంలో ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? ఒకటండి, ఈ సినిమాకి యాక్చువల్లీ మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్న షెడ్లోనే సినిమా స్టార్ట్ అయ్యి 6 నెలల ముందు స్టార్ట్ చేసామండి ట్రైనింగ్. నేను ప్రభాస్ అంటే ఇది పీరియడ్ ఫిల్మ్, అంటే వెపన్స్ డిజైన్ చేయాలి, స్వోర్డ్ ఫైటింగ్ కానీ, గదలతో ఫైట్ చేయడం కానీ, ఆబ్వియస్లీ హార్స్ రైడింగ్, తర్వాత బేర్ బ్యాక్ హార్స్ రైడింగ్, ఇలాంటివి అంటే చాలా చేసాం. సేమ్ టైం పీటర్ ఫైట్ మాస్టర్ మాకు వియట్నాం నుంచి ఫైటర్స్ని తెచ్చి ఓ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ నేర్పించి, తర్వాత సినిమాలో ఉన్న ప్రతిదీ కొరియోగ్రాఫ్ ముందే చేసి ఒక 6 నెలల పాటు కేవలం ట్రైనింగ్ చేయాలి. ఆ ట్రైన్లో చాలా ఇంజరీస్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. బట్ అట్ సేమ్ టైం ఆ బ్యూటిఫుల్ విజువల్ లుక్ రావడానికి చేయాలి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ డూయింగ్ ఇట్.